నాకు ఉదయాన్నే దాదాపు 6 గంటలకు ఈ విషయం తెలియపరిచారు. మొత్తం వివరాలన్నీ కనుక్కుంటే రాత్రి 12 లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్ ఒక స్పార్క్ ఫైర్ వచ్చేసి స్మోక్ రావడం జరిగింది. ఆ రియాక్షన్ వల్ల స్పార్క్ అయిపోయి వాళ్ళకి బర్న్స్ రావడం, అంటే ఏదో ఫైర్ అంటే మామూలుగా మంటల మాదిరి వచ్చి కాదు. సో డైరెక్ట్ గా ఎవరైతే ఆ పేషెంట్ 5 సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, అతనే చీఫ్ కెమిస్ట్ అక్కడ, అతనే ఈ మిక్స్ చేసే దాంట్లో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం. అతను కూడా ఏం జరిగిందో, ఏమన్నా కెమికల్లో ఫాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు జరిగిన వెంబడే యాజమాన్యం వారు, అంటే అక్కడ పనిచేసే మా హెడ్ వారికి తెలిసిన వెంబడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు 1:30కి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. ఉదయాన్నే అంటే పోలీసుకు కానీ యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు. హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారో ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి, అంటే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము సైమల్టేనియస్ గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే కానీ తేలి రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే 6 గంటలకే ఈ విషయం తెలుసుకుని ఎస్పీకి కలెక్టర్ మా అమ్మగారిని కూడా చేయడము. ఇక్కడ హాస్పిటల్లో 4 ఉన్నారు. 4లో 3 జార్ఖండ్ వాళ్ళు, ఒకరు వచ్చేసి విజయనగరం జిల్లా అతను సీనియర్ 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఇంకా 3 అతను కూడా కెమికల్ ఇంజనీర్. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. మార్నింగ్ షిఫ్ట్ లో కూడా చేశాను. ఎప్పుడు కూడా ఇట్లా జరుగుతుందని కూడా ఊహించలేదు. ఇది ఎందుకు జరిగిందో కూడా అర్థం కావట్లేదు. అతను మాట్లాడుతున్నాడు బాగానే. ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పాము, ఇక్కడ వీలైతే ఇక్కడ చూడండి, లేదు ఇంకా మెరుగైన వైద్యం ఎక్కడ కావాలా, హైదరాబాద్ తీసుకోవాలన్నా అక్కడ ఇక్కడ తీసుకోవాలన్నా ఏంటి అనేది చెప్తే చూసి మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు చూసి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ విజిట్ చేసి, ఎందుకంటే మా యజమాని కూడా మాతో టచ్ లో ఉన్నాడు, ఉదయం నుంచి మాట్లాడుతున్నాడు, సార్ హాస్పిటల్ తీసుకెళ్ళాము, ఏదైనా మెరుగైన వైద్యం చేసేసరికి మేము కూడా వెనకాడము, ఎలా జరిగిందో మేము కూడా విచారిస్తున్నాము. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటిది మేము ఊహించలేదు అంటున్నారు. ఏది ఏమైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా అధికారులతో కూడా మాట్లాడి దీని ఏ విధంగా ఎందుకు ఇలా జరిగింది, నిన్నంతా కూడా ముఖ్యమంత్రి ఒక రోజు ఈ సేఫ్టీ పైన చూసాం. అందరూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా కూడా, ఎందుకంటే నిన్న జరిగిందే పెద్ద ఘటన. ఈరోజు 3-4 గాయాలైన కాదు ముఖ్యం, ఒకటి కూడా కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అంత పెద్దగా ఒక రోజంతా దీని మీద వెచ్చించి అధికారులకు ఆదేశాలు, ప్రతి ఫ్యాక్టరీ వారి యజమానులు కూడా మేము కోరుతున్నాం, దయచేసి 1కి 10 సార్లు మీరు మళ్ళీ ప్రొడక్షన్ లేకున్నా 10 రోజులు 4 రోజులు పర్లేదు, ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి యజమాన్యానికి ప్రభుత్వం తరఫున మా తరఫున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల సేఫ్టీ ముఖ్యం. అది దృష్టిలో ఉంచుకొని మీరు అన్ని ఒకసారి క్లీనప్ చేసుకొని 10 రోజులు ప్రొడక్షన్ ఆగినా పర్లేదు, ఏమి కాదు, మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి ఎందుకు అయింది ఏమైంది అనేది కూడా మళ్ళీ కూడా వివరాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఉండే 4 పేషెంట్లు అయితే ఇక్కడ చికిత్స అందించబడుతుంది. ఇంకా ఏమన్నా మెరుగైన చికిత్స కావాలి, వారికి ఏమైనా కావాలంటే కూడా ఎయిర్ అంబులెన్స్ లో కూడా తీసుకెళ్లి